హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరు చూడాలి ఫ్రెండ్స్. ఎనీవే, మొత్తం మీద టాపిక్లోకి వెళ్ళిపోతే ఇవాళ ప్రభుత్వం అయితే కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఏంటంటే ఇక్కడ మందు అమ్మడం వాళ్ళే, అలాగే ఫైన్స్ వేయడం వాళ్ళే. ఏంటంటే కొత్త రూల్స్ ఏంటంటే ఇవాళ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే పొద్దున్న 10 గంటలకు వైన్స్లు తెరుచుకుంటే రాత్రి 1 గంటల వరకు అయితే వైన్స్లను అయితే తెరవడం జరుగుతుంది. కానీ అదే ఎంఆర్పి రేట్కి అమ్మడం జరుగుతుంది వైన్స్లలో. కానీ ఇక్కడ మధ్య ఊర్లలో అంటే గ్రామాల్లో ఏదైతే సంబంధించిన డిస్ట్రిక్ట్ లెవెల్లో గ్రామాల్లో ఉంటాయో ఆ బెల్ట్ షాప్లకు పబ్లిక్ అట్రాక్ట్ కాకుండా అయితే వాళ్ళైతే పర్మిషన్ ఇవ్వడం మంచి విషయమే అనుకుందాం. కానీ ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే మీరు డ్రంక్ చేసి డ్రైవ్ చేస్తూ ఇక్కడ దొరికిపోయారనుకో పోలీసు వాళ్ళైతే మీకు 10,000 జుర్మానా, అలానే 6 నెలల జైలు శిక్ష. ఇది చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే పర్మిషన్ ఇవ్వడము వాళ్ళ ఇష్టమే, అలానే జైల్లో పెట్టడం వాళ్ళ ఇష్టమే అని పబ్లిక్ అయితే చాలామంది ఇప్పటికే వాపోతున్నారు. కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే 10,000 సామాన్యుడు ఒక 10,000 సంపాదించాలంటే ఒక సామాన్యునికి అయితే ఒక 10 వాడు సంపాదించి ఎంజాయ్ చేసేదే ఈరోజు. అదే 10,000 కట్టాలంటే కనీసం ఒక నెల రోజుల టైం పడుతుంది. అలానే 6 నెలలు జైల్లో వెళ్ళడం, కూర్చోవడం అంటే చాలా బాధాకరమైన విషయం. అతని ఫ్యామిలీ ఏం కావాలి, అతనేం కావాలి, అతను ఎక్కడికి వెళ్ళాలి, చాలా ఇబ్బందులు తీసుకున్న అలాంటి విషయంలో ఆయన బెయిల్ కూడా తీసుకొని పరిస్థితి ఎదుర్కొంటుంది. కాబట్టి ఆ విషయంలో అయితే ఈ ప్రభుత్వాన్ని ఎలా సపోర్ట్ చేయాలి అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే పబ్లిక్ను కంట్రోల్ చేయండి అని కొంతమంది అయితే చెప్పడం జరుగుతుంది. పబ్లిక్ కంట్రోల్ చేసే విధానం కానీ అవన్నీ మార్చుకోవాలి ప్రభుత్వం. కానీ ఇలా ఫైన్లు వేయడం కరెక్ట్ కాదని చెప్పేసి చాలామంది వాపోతున్నారు. ఎనీవే, మీకు సంబంధించిన మీ సిటీ ఏంటి, మీ గ్రామం ఏంటి, అనేది కొద్దిగా కామెంట్ రూపంలో మెన్షన్ చేసి అక్కడ కామెంట్ బాక్స్లో అయితే మీ మెసేజ్ అయితే పంపండి ఫ్రెండ్స్. మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ అందరు 95% అయితే పబ్లిక్ ఎంజాయ్లోనే ఉంటారు. కాబట్టి చాలామంది అయితే ఈ వీడియో చూపవచ్చు. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. కానీ చాలా మీకు వీలైనంత త్వరగా ఇంటికి రావడానికి ట్రై చేయండి. అలానే వీలైనంత సాధ్యమైనంత వరకు ఇంట్లోనే మీరు సిండింగ్ కానీ ఏదైనా కానీ ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి. అలానే ఎక్కువ తాగి బైక్ నడపడం కానీ ఏదైనా కానీ మీరు చేయడానికి ట్రై చేయవద్దు ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి మన వీడియోస్ కోసం. ఇంకో వీడియోతో మీ ముందు చూస్తూనే థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.